డీటెయిల్స్ చూద్దాం. అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కరెంటు బిల్లుల్లో అదనపు ఛార్జీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ వినియోగం పెద్దగా పెరగకపోయినా వేల రూపాయల అదనపు బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. అద్దంకి నియోజకవర్గంలో పలు సర్వీస్ నెంబర్లు పరిశీలించగా ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. అదనపు ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్న ముత్తాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన అద్దంకి నియోజకవర్గంలోనే మీకు కొన్ని సర్వీస్ నెంబర్లవి చూపిస్తాను. ముఖ్యంగా ఇది గమనించండి. ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో గత సంవత్సర కాలంగా వస్తున్నటువంటి ఈ సర్వీస్ నెంబర్కి వస్తున్నటువంటి కరెంటు ఛార్జీలను తీశాను. ముఖ్యంగా ఆ లాస్ట్ మంత్ ఈ సర్వీస్కి 346 రూపాయల బిల్లు వస్తే ఈ నెల 5,152 రూపాయల బిల్లు వచ్చింది. సరే, ఒకవేళ ఎక్కువగా వాడారేమో అని వెరిఫికేషన్ చేశా. అంటే యూనిట్స్లో పెద్ద డిఫరెన్స్ లేదు, హార్డ్లీ ఒక 30-40 యూనిట్లే డిఫరెన్స్ ఉంది. ఎక్కడ డిఫరెన్స్ ఉంది అని బిల్లు మొత్తం తీసి డీటెయిల్డ్గా చూస్తూ ఉంటే ప్రతి నెల వేసేది కాకుండా ఈ నెల కొత్తగా అదర్ ఛార్జెస్ అని దాదాపు 4,500 రూపాయలు వేశారు. అంటే అదర్ ఛార్జెస్ అంటే ఏంటో చెప్పే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా?